ఆనందం నేను కమ్మును, ఉన్నతమైన స్థలములు నేను ఆహ్వానించున్. దేవుని ఆనందం నేను కమ్మును, ఉన్నతమైన స్థలములు నేను ఆహ్వానించున్. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పై స్టార్టింగ్ ప్రేయర్. సోదరు ఇమానుయేల్ గారు మెడ్రాస్ నుంచి వచ్చారు, వారు ప్రారంభాలు చేస్తారు. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలు కొరకు మేము ఎంత స్తుతించిన, ఓ ప్రభా మీరు లెక్కలేనంత మేలు మీరు చేశారన్నది మేము మరోలేము నాయన. మీరు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడా ఇదిగో జోసి కుమార్తె మీరు ఇచ్చిన మరొక సంవత్సరం గురించి మేము మిమ్మల్ని స్తుతించటకు ఈ ప్రాంతంలో ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కూడికను మీరు మా మధ్యలో ఉండి మీ నాయకత్వంతో ప్రతి అంశాన్ని నడిపించవలసి నడుచు. కూడిన దైవ సేవకులు, వచ్చిన ప్రతి బంధువులు, మిత్రులు అందరూ కూడా నీ ప్రసన్నతను అనుభవిస్తూ నీ ప్రసన్నత మధ్యలో మేమందరం మనం స్తుతించేలాగా ఈ కార్యక్రమంలో మీరు ఆశీర్వదించవలసి అడుగుచు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
స్తుతించెదను ఘనము చేయుచుందును నేను ఘనము చేయుచుందును నేను నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను వర్ణించెదనే నీ క్రియలను వర్ణించెదనే నీ క్రియలను స్మరించెదని మంచితనము స్మరించెదని మంచితనమును నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను రక్షణ గీతమునే పాడెదను రక్షణ గీతమునే వితమంతయును నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నిరీక్షణ నా
ప్రభుని దుఃఖ
పరిశుద్ధమైన మా దేవ మీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ దయను బట్టి, మీ వాక్యతను బట్టి, మీరు చూపించిన మా ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా తండ్రి, ఈరోజు మేము ఇక్కడ ఇలా కూడుకున్నామంటే కేవలం ప్రభువా తండ్రి మీ ఉచిత కృప. ప్రభువా తండ్రి, అనుదినము మీ కృపని ప్రభువా తండ్రి మా మీద చూపిస్తూ మమ్మల్ని ఈ రకంగా ఉంచినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా తండ్రి, మా అన్నయ్య గారిని బట్టి, వదిన గారిని బట్టి, వారికి ప్రేమించి ఇచ్చిన కుమార్తె అల్లుని బట్టి, అలాగే జోషిని బట్టి మీకు వందనాలు, జోషికి ఇచ్చిన భార్యను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వారికి ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వీరి గృహములు, వీరి కుటుంబంలో మీరు చేసిన ప్రభువా తండ్రి గొప్ప ప్రభువా తండ్రి నైనా మేలును బట్టి ఈ దినము ఈ స్థితి కూడికని ఏర్పాటు చేశాం తండ్రి. ఇప్పుడు వరకు ఇంతవరకు పాటలు పాడుకున్నాం, పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం. ప్రభు వాక్యం కొరకే సిద్ధపడుతుండగా మీ సహాయం దయచేయండి, కృప చూపించండి. ప్రభువా తండ్రి నైనా తెరవబడిన ఆకాశం నుండి మీ మాటలు ఇవ్వండి తండ్రి. మీ మాటలు ఇస్తేనే కానీ ప్రభువా తండ్రి నేను మాట్లాడలేమని, మేము వినలేమని ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి. మీ దాసుడిని మీ పాదశుద్ధులు పెడుతున్నాం తండ్రి. ఏ మాటలు మీరు సిద్ధపడతారో ఆ మాటలు విడుదల దయచేసి మేము ప్రభువా తండ్రి నేను వాక్యం ద్వారా మేలు పొందడానికి మమ్మల్ని సిద్ధపరచమని, మీరే మహిమ గంత ప్రభువులు ఆరోపించుకోమని మా ప్రభు పుణ్యనామముకి ఎంతో ప్రార్థించి స్తుతించి యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది నన్ను ఇక్కడికి ఆహ్వానించిన తమ్ముడు తిమోతి గారికి, ప్రత్యేకంగా ఈ కుటుంబానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తోటి దైవ సేవకులు వేదిక మీద ఉన్నారు, వారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. 139వ కీర్తన 13వ వచనం నుండి 17 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేస్తువి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ప్రార్థన చేస్తుంది. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా గొప్ప దేవా, మీరు ప్రేమించి కుటుంబానికి ఇచ్చిన కృప కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నీవు నీ పిల్లలను చూస్తా ఉన్న వాగ్దానం పెద్దవారి పక్షంగా నెరవేర్చారు. చిన్నవారి పక్షంగా మీరు కనపరిచిన మహాకృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వారికి మీరు గర్భఫలాలు ఇచ్చారు, వారిని మీరు ఆదరించారు. వారి సంతోషంలో పాలుపొందు పొందడానికి అనేక మంది సేవకులను పిలిచారు. వారి రక్త సంబంధుల కోసం, బంధువుల కోసం ప్రార్థిస్తున్నాం. వారు కూడా ఈ సంతోషంలో పాల్గొంపులు పొందుతూ మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి మంచి సమయాన్ని సంప్రాప్తింపచేశారని ఆరాధిస్తూ కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసును మరుగుపరచుమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ కీర్తన దావీదు మహారాజు గారు రాశారు. రాసినప్పుడు మొదటి నుండి 8 వచనాలు ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు అని చెప్తుంది. సర్వవ్యాపి, ఆయన ఎక్కడైనా ఆయనే ఉన్నాడు, ఆయన లేని చోటంటూ లేదు అని. ఆయన అన్ని స్థలాల్లో వ్యాపించి ఉన్నాడు. సహజంగా మనం చాలామంది ఆయన సర్వాంతర్యామి అని పాడుతుంటారు. అది మనం పాడకూడదు.
ఆ పదం మనం పలకూడదు. ఆయన యామి కాదు, వ్యాపి మాత్రమే. యామి అంటే దేనిలోనైనా నివసించేవాడని. ఇందులో నివసించడు కదా ఆయన, అందులో నివసించడు కదా. ఆయన వ్యాపించి ఉన్న దేవుడు, వ్యాపించి సర్వ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న దేవుడు. అందుకే అంటాడు చూడండి, 2వ వచనం నుంచి, నేను కూర్చుండుట, నేను లేచుట. 3వ వచనం, నా నడక నా పడక. 4, నా నాలుకకు రాకమునిపే అంటూ వెనక ముందు నన్ను ఆవరించావు, నీ చేయి నా మీద ఉంచావు అంటూ నీ ఆత్మలో నేను ఎక్కడికి పోదును. 7వ వచనం, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పండుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకురెక్కలు కట్టుకుని దిగంతములకు వ్యాపించిన అక్కడ ఉన్నావు అంటాడు. దేవుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి మాట్లాడుతున్నవాడే ఒకసారి తన వంక తాను చూసుకున్నాడు. చూసుకున్నప్పుడు దావీదు గారు ఆశ్చర్యపడి కృతజ్ఞత చెల్లించుకుని ఉండలేకపోయాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క మహోన్నతమైన సంకల్పం, మనల్ని ఆయన ఎలా నిర్మించాడు. 13వ వచనంలో కలుగు చేసితివి అన్నాడు, నిర్మించితివి అన్నాడు. కలుగు చేయడం, నిర్మించటం అనే 2 అద్భుతమైన పదాలు ఇది. కలుగు చేయటం అనగానే ఆయన ఒక ఆత్మను కలుగు చేశాడు. కలుగు చేసిన ఆత్మను అమ్మగర్భంలో రక్తమాంసాలు కొట్టి నిర్మించాడు. ప్రతి వ్యక్తి ఒక ఆత్మ దేవుని చేత కలుగు చేయబడింది. ఆ మీదట ఆ ఆత్మను అమ్మ కడుపులో పెట్టి రక్తమాంసాలు ఆ ఆత్మకు పొదిగాడు, నిర్మించాడు. ఈ విషయాలు ఆలోచిస్తూ అంటాడు ఆయన, నన్ను కలుగు చేసిన విధం చూడగా భయము ఆశ్చర్యం నాకు కలుగుతున్నాయని. ఎంతుంటాం మనం అప్పుడు? ఓ జానా, ఓ బెత్తుడు. ఇది మనం బయటకు వచ్చేటప్పటికి. ఇందులో ఒక గుండె, ఇందులో 2 ఊపిరితిత్తులు, ఇందులో మళ్ళీ 2 కళ్ళు, ఇందులో ఇంత మెదడు, అవునా, ఇంకా కిడ్నీలు, ఇంత దాంట్లో మళ్ళీ ఎన్ని వేల నరాలు. ఒక్క వెన్నుపాములో, అంటే ఒక వెన్నుపూసలో ఉండేటువంటి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యం కలుగుతుందా నాకు. దీని అంతటిని గుర్తు చేసుకున్నప్పుడు నీ కృతజ్ఞత చెల్లించుకుని ఉండలేకపోతున్నాను అన్నాడు. కృతజ్ఞత చెల్లించటం అనేది దేవుణ్ణి మహింపరచడం. కృతజ్ఞత చెల్లించటం అనేది దేవుణ్ణి ఘనపరచడం. కృతజ్ఞత చెల్లించటం అనేది మనకున్నటువంటి అంతరంగ భావాన్ని ఆయనకి చెప్పి ఆయనకి ధన్యవాదాలు చెప్పడం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని ఆయన ఎలా నిర్మించాడు. అంతేకాదు, ఆయన గురించి రాస్తూ, నా దినములలో ఒక్కటైనా కాకమునిపే ఏం రాశాడు చూడండి, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. 16వ వచనం, పిండంగా ఉండగా చూసావు, నా దినాలన్నీ చూసావు. అంటే ఫ్రమ్ ద ఫస్ట్ డే టు ద లాస్ట్ డే యు సా ఇట్ లార్డ్, యు రిటన్ ఇట్. చూసావు, రాశావు. ఎవరి దేవుడు? సమస్తం ఎరిగిన దేవుడు. సర్వవ్యాపి మాత్రమే కాదు, సమస్తం ఎరిగిన దేవుడుగా ఆయన కనిపించాడు. ఇలా కనిపించిన దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉంటాం, స్తుతించకుండా ఎలా ఉంటాం, మహింపరచకుండా ఎలా ఉంటాం? అట్టి దేవుడు మనల్ని ఆయన కేవలం సృజించటం మాత్రమే కాదు సుమా, మరల తిరిగి జన్మింపచేశాడు, మారు మనసు పొందేటట్టుగా చేశాడు, రక్షింపబడేటట్టుగా చేసి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మనకి ఇచ్చినవాడుగా ఆయన మనకు కనపడతాడు. మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నా, మన జననాన్ని జ్ఞాపకం చేసుకున్నా, మన జీవిత దినాలను జ్ఞాపకం చేసుకున్నా, మన భవిష్యత్ దినాలను జ్ఞాపకం చేసుకున్నా. అంతేకాదు, దావీదు గారు ఓ అద్భుతమైన మాట కూడా ఈ కీర్తనలో చెప్పాడు చూడండి, 17-18. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువ ఉన్నవి. నేను మేల్కొంటినా నీ యొద్దనే అంటే అర్థం, ఒకరోజు నేను కళ్ళు మోస్తా కానీ మేల్కొంటా, ఎక్కడ నిశ్చిత్వంలో కళ్ళు తెరుస్తా నీ దగ్గర. అంటే జీవిత దినాల అంతమందు నేను మళ్ళా నీ దగ్గరికే వచ్చేస్తా. భూమి మీద
కేవలం పరదేశిగా యాత్రికునిగా ఉన్న నాకు నా అవసరతలన్నీ తీర్చే దేవుడిగా నువ్వు ఉన్నావు. నేనైతే నాకున్నటువంటి వ్యతిరేకులను బట్టి బాధపడుతున్నానంటూ ఆయన 19వ వచనం నుండి 23 వరకు వాళ్ళందరి గురించి రాశాడు. తన ప్రస్తుత పరిస్థితిని గురించి 11-12 వచనాలు రాశాడు. అంధకారం ఉందన్నాడు, చీకటి ఉందన్నాడు, ఇవన్నీ ఉన్నాయన్నాడు. అయినా సరే చేయి పట్టుకుని నడిపించే దేవుడు నువ్వు, మార్గదర్శి అయిన దేవుడు అయ్యా అన్నాడు. ఇదంతా వ్యక్తిగతంగా మనం ఆరాధించడానికి. ఇప్పుడు దీన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మరో మాట కూడా చెప్తాను. మరి మన ముందు ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డని గురించి ఆమెకి చెప్తే ఆమెకి ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. కృతజ్ఞత చెల్లించే స్థితిలో ఉండదు. ఎవరు చెల్లించాలి కృతజ్ఞత? వారి తల్లిదండ్రులు, వారి తాత, నానమ్మలు, అమ్మమ్మలు, వీళ్ళు కదా. అందుకొరకు మరికొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. రండి, ఆదికాండం దగ్గరికి రండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు చదువునాను. ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. నన్ను దయ అనే మాట మొట్టమొదట రాయబడింది జననం దగ్గరే. ఈ పదం మానవ జ్ఞానానికి అందనిది. శపితమైన తరువాత మరణం వచ్చాక, మరణం మానవునికి సంప్రాప్తమయ్యాక, దేవుని శాపానికి మానవుడు గురయ్యాక దేవుని దయ ఏమిటి అంటే ఓ శిశువు జననం. ఒక బిడ్డ పుట్టాడు, ఒక బిడ్డ పుట్టింది అంటే మొట్టమొదటిగా ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి? దేవుని దయ. ప్రసవించేటప్పుడు నొప్పులు పడతారు. అప్పుడు పెళ్లి చేసిన పాస్టర్ గారిని కూడా తిట్టుకుంటారు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం ప్రక్కనే ఉన్న నర్సును చూసి నాలాగా ఉన్నాడా మా ఆయనలాగా ఉన్నాడని అడుగుతారు. నొప్పులు వెంటనే మర్చిపోతారు, ఏం గుర్తుండో. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటంటే అసలు నేను ఈ బిడ్డను నా చేతిలోకి ఎత్తుకోవడానికి ఆమె ఎలిజిబుల్? నేను అర్హురాలినేనా? నేను అర్హుడినేనా? నా ఇంటిలోనికి ఈ బిడ్డను పంపింది ఎవరు? ఎవరు పంపితే ఈ బిడ్డ వచ్చాడు? ఎవరు పంపితే ఈ బిడ్డ వచ్చింది? కేవలం ఇది ఆయన దయ. మన శక్తి సామర్థ్యాలు కాదు కదా. సహజంగానే బిడ్డ పుట్టగానే నేను అని పురుషుడు మీసం నిలివేసే అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ అన్ఫర్టైల్ అని ఆడపిల్ల కూడా తలెత్తి మాట్లాడే అవకాశం ఉంది. ఈ రెండు ప్రక్కన పెడదాం. మీ శక్తి కాదు, మీ సామర్థ్యత కూడా కాదు. కేవలం దేవుని దయ. దేవుని దయ. ఒక బిడ్డను చూడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి చెప్పండి? దయగలిగిన దేవుడు అయ్యా నువ్వు. నీ దయ లేకపోతే ఈ శిశువు నా చేతుల్లో ఉండడానికి అవకాశం ఉండేదే కాదు. కోపం వచ్చింది ఆయనకి. ఏదేల్లోనికి అడుగు పెట్టకుండా ఉండడం కోసం ఆయన ఖడ్గజ్వాలలను పెట్టాడు, కెరూబుల్ని కాపలా పెట్టాడు. వెలుపల ఉన్న వారికి దయ చూపించిన దేవుడు ఆయన. శాపంలో ఉన్న మానవుడికి, మరణంలో ఉన్న మానవునికి, పాపం యొక్క బానిసత్వంలో ఉన్న మానవునికి, అపవాది యొక్క సంపూర్ణమైన ఆధిపత్యం క్రిందకి వెళ్ళిపోయిన మానవునే కదా కనపరిచిన దేవుని దయ చేతిలో ఉన్న చిన్న శిష్యు. మన బిడ్డల్ని చూసి వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వారిని బట్టి మనం చాలా బాగా ఫీల్ అవుతాం. ఈ కృప ద్వారా మేము ఈ బిడ్డని పొందాం. దీనిని బట్టి మేము నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నన్ను పుట్టించిన వాడివే నా జీవితంలో నుంచి నాకు ఒక బిడ్డను ఇచ్చిన దేవుడు అని మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. దయచేసి కొంచెం నాతో పాటు ముందుకు రండి. ఐదవ అధ్యాయం ఆదికాండమే 5వ అధ్యాయం 29వ వచనంలో చివరి భాగం. మనకు నెమ్మది కలుగు చేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టింది. శిశువును చూడగానే
తల్లికైనా తండ్రికైనా కలిగే రెండవ ఫీలింగ్ ఏమిటంటే నెమ్మది. దానికిసేపు కూర్చోండి తమ్ముడు, నేనే చెప్దాం అనుకున్నాను, ఈలోగా వారే చెప్పారు. థ్యాంక్ యూ సార్. నెమ్మది చూడగానే ఏం గుర్తు రావాలి? మీరు ఒకసారి ఆలోచించండి. పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే మనసు ఎలా ఉంటుంది? నెమ్మది ఉండదు, భలే మామూలుగా ఉండదు. నాకు పిల్లలు పుట్టడం 8 సంవత్సరాలు ఆలస్యమైంది. మా నాన్న ఓ రోజున బాగా తిట్టాడు. నేను చెప్పాను రా పలానా అమ్మాయిని చేసుకోరా అని, మీ అమ్మ చూసిన సంబంధం అని చేసుకున్నాం, ఈ పిల్లకి పిల్లలే పుట్టరు అని అన్నాడు. అనంటే బాగుండిపోయేది. ఇంకా తిట్టాడు. కారణం ఏంటంటే నేను సేవకు రావడానికి ఇష్టం లేదు. ఆయన నన్ను ఏదో ఒక ఆఫీసర్గా చూడాలనుకున్నా, నేను సేవకు వచ్చా. ఆ రోజు ఆయన ఏమి తిట్టాడంటే, నువ్వు చచ్చిపోతే నీ మీద పడి ఏడవడానికి నీకు పిల్ల జల్లారా ఎవరున్నారా అన్నాడు. బా ఎంత బాధ వేసిందో. అప్పటికి 7 ఏళ్ళు అయిపోయింది. ఏడ్చా, భలే ఏడుపు వచ్చింది. పొలాల్లోకి పోయి ఏడ్చేవాడిని, ఒంటరిగా ఏడ్చాను. నా ఏడుపు, నా కన్నీరు ఎవరు కనపడకూడదని ఏడ్చేవాడిని. అప్పుడు ప్రభు మాట్లాడాడు నాకు. రోమాపత్రిక 9:9 ద్వారా మాట్లాడారు ఆయన. మీదటికి సమయానికి వస్తాను, అప్పుడు శారా కుమారుడు కలుగుతాడని. అంతే. క్రీస్తు ప్రతి వాగ్దానం అవును అన్నట్టుగా ఉన్నాయి కదా. ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం అని చెప్పాను. కరెక్ట్గా సంవత్సరానికి కొడుకు పుట్టాడు. ఆలోచించండి, అప్పటి వరకు మన చుట్టుపక్కల వాడు మనకి నెమ్మదించరు, మన తల్లిదండ్రులు నెమ్మదించరు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నెమ్మదించరు. ఏరా చూపించావు పిల్లని, నీలో ఏమైనా లోపం నేను చూపించుకోకపోయావా అంటారు. నెమ్మది లేని పరిస్థితి ఏర్పడుతుంది తల్లిదండ్రులకు. కానీ బిడ్డ పుట్టగానే ఏర్పడుతుంది చెప్పండి? అమ్మయ్య, ఐ బికేమ్ ఏ ఫాదర్, ఐ బికేమ్ ఏ మదర్. నేను తల్లినయ్యా, నేను తండ్రినయ్యా, నెమ్మది వస్తుంది కదా. శిశువును చూడగానే ఆయన దయగలిగిన వాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డను చూడగానే నాకు నెమ్మదినిచ్చిన దేవుడు అని ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించాలి. నెంబర్ 3 చూడండి, 3వ చూడండి. ఆదికాండంలోని 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. చాలు నాన్న. అప్పటి వరకు దుఃఖం ఉంటుంది, పిల్లలు లేకపోతే దుఃఖం ఉంటుంది. చాలాసార్లు 3 సంవత్సరాలు పెళ్ళయిన దగ్గర నుంచి ఇంకా టెన్షన్ ప్రారంభం. నెల నెల వాళ్ళిద్దరు ముఖాలు మనం చూడలే. ఆ మంత్ రాగానే వాళ్ళిద్దరు ఆరాధనకు వస్తారు. అసలు ఇక ఆరాధించలేరు వాళ్ళు. అందరూ ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు ఆరాధించడానికి గొంతుని పెగుల్చుకుంటారు, కానీ వాళ్ళ వల్ల కాదు. నేను గమనించి వెళ్ళి భుజమే చేసి, దేవుడు నమ్మదగినోడయ్యా అంటే, అన్న 4వ ఏడు కూడా అయిపోయిందన్న అంటారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి కాలాలు సమయాలు తెలుసు. అలా అయితే మీరు అనొచ్చు, మరి పిల్లలు లేని వాళ్ళ సంగతి ఏమిటని. అది మానవ జీవితానికి అర్థం కాని అద్భుతమైన మర్మం. అది ఎందుకంటున్నానంటే, ఫరో కుమార్తెకు మోషేని ఎందుకు ఇచ్చాడు ఆయన? ఫరో కుమార్తెకు మోషేని ఎందుకు ఇచ్చాడు ఆయన? బాబు, నాయన, తమ్ముడు, కాసేపు అవుతారా? ఇప్పుడు ఏం పంచకండి ప్లీజ్. ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆ బిడ్డడు శాసన ప్రకారం మరణానికి, దిక్కులేనితనానికి, నైల్ నదిలో పారేయడానికి పనికొచ్చేవాడు. ఎంతోమంది దినాన్న పుట్టగానే అమ్మానాన్నని కోల్పోయేవాళ్ళు ఉన్నారు. లేదు, అసలు పుట్టి అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ తల్లిగా తండ్రిగా ఉండేటువంటి గొప్ప భాగ్యం ఇవ్వడానికి ఆయన కొంతమందికి అలాంటి పిల్లలు ఇస్తాడు. వాళ్ళేం తక్కువ కాదు.
కడుపున పుట్టిన పిల్లలే చూస్తారు అని మీరు అనుకుంటే ఐ కాంట్ సే ఎస్, నేను అవునని చెప్పలేను. కడుపున పుట్టకపోయినా మనం పెంచిన పిల్లలు కన్న పిల్లల కంటే ఎక్కువ చూస్తారు. అలాంటి వారు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. నాతో కలిసి పనిచేసి 7 సంవత్సరాలు చనిపోయినాడు తమ్ముడు. అతనికి 2 మగపిల్లలు, నాకు 3 పిల్లలు. అతను చనిపోగానే నా తల్లి అంది, నాన్న నీకు ఇప్పుడు 5 పిల్లలమ్మా అంది. ఏమ్మా అన్న, తమ్ముడు పిల్లలు కూడా నీ పిల్లలే అని. వాళ్ళని పెద్ద చేశా, పెళ్ళిళ్ళు అయినాయి. పెద్దవాడు సేవ చేస్తున్నాడు, రెండోవాడు బ్యాంక్ మేనేజర్ చేస్తున్నాడు. ఇవాళ పెదనానికి బాగాలేదు అనే మాట వినపడితే మొట్టమొదటి పరిగెత్తుకొచ్చేది వాళ్ళే. నా కొడుకు వస్తాడు, కానీ వాళ్ళు పరిగెత్తుకొస్తారు ముందు. వచ్చేసి కాళ్ళ దగ్గర కూర్చుని ఎలా ఉంది పెద్దనా అంటే, ప్రేమ అనే దానికి దేవుని కొరత ప్రేమను కూర్చేటువంటి అద్భుతమైన అవకాశం. అలాంటి వారికి అలా అవకాశం ఇస్తాడు. మీకు తెలుసు అనుకుంటాను, యెహోషామలో ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన పిఎన్టీలో జనరల్ మేనేజర్గా పనిచేశాడు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పనిచేశాడు. క్యారీ డీమాంటే ఆయన పేరు, ఆంగ్లో ఇండియన్. ఆయనకి పిల్లలు లేదు, కానీ ఆత్మీయంగా ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పడానికి లేదు, అంతమంది పిల్లలు. ఇంతెందుకు, ఈజిఎఫ్ ఫౌండర్ ఒక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్ ఈనాక్ అని. ఈజిఎఫ్ కూడా యెహోషామలో పుట్టిందే. ఆయనకి పిల్లలు లేదు, కానీ ఆత్మీయంగా పిల్లలు ఎంతోమంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే నిరాశ చెందకండి. మీ విషయంలో ఆయన నెరవేర్చగలడు. లేదు, ఓ స్పెషల్ పర్పస్ ఏదో ఆయనకుంది, అంతేగాని దేవుని మీద ఎప్పుడు కినుకు వహించదు. ఇక్కడికి వద్దాం. శిశువుని చూడగానే దయగలిగిన దేవుడని మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. అంతేగా నెమ్మదినిచ్చిన దేవుడు అయ్యా నువ్వు. ఎంత నెమ్మది! ఆ బిడ్డను గుండెల మీద వాళ్ళు కొనుక్కుంటారు. అవునా? నేను కూడా ఆలస్యంగా పుట్టాను మా నాన్నకి. విచిత్రం ఏంటంటే, మా నాన్న తెల్లగా ఉంటాడు, నేను నల్లగా ఉంటాను. మా అమ్మ నలుగు కాబట్టి. తెల్లగా ఉన్న మా నాన్న గుండెల మీద, నల్లగా ఉన్న నేను ఇంత పెద్ద ఎవరికి గుండెల మీద వేసుకునేవాడు. మా నాన్న నన్ను చూసుకుంటే నాకే ఆశ్చర్యం అయ్యేది కదా. వాస్తవానికి పరిశుద్ధుడైన దేవుడు పాపులైన మనం, నిత్యుడైన దేవుడు అల్పకాలం ఉండే మనం, శాశ్వతుడైన దేవుడు అంతలో పగిలిపోయే బుడగ ఉంటే మన బతుకు. అయినా ఆయన మనల్ని ప్రేమిస్తూ తన కార్యాలను మన జీవితంలో జరిగిస్తూ వస్తున్నాడు. అదృశ్యుడైన వాడు ఈ కార్యాల ద్వారా తన ఉనికిని రుజువుపరుచుకుంటూ వస్తున్న దేవుడు. ఆయన ఆరాధించకుండా ఎలా ఉంటాం? మనతోనే ఉన్నాడు. మన ఆలోచన ఎరుగును, మన రేపటి భవిష్యత్తు తెలుసు, మన కన్నీరు ఆయనకి తెలుసు, మన బాధలన్నీ ఆయనకి తెలుసు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నరుడు నిజంగా ధన్యుడు. దేవుని ఉనికిని గుర్తించని వాడు నిజంగానే ధన్యుడు కాడు. మర్చిపోకండి. మూడవదిగా, పిల్లలు లేనప్పుడు దుఃఖం ఉంటుంది అంతరంగంలో. పైకి నవ్వచ్చు కానీ లోపల మాత్రం ఏడుపు వస్తానే ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డను ఎత్తుకోగానే ఆ మంది నాకు నవ్వు కలుగు చేశాడు ఆయన అని. దుఃఖంలో నుంచి దేవా నన్ను సంతోషంలోనికి, నవ్వులోనికి దాటించిన దేవుడు అయ్యా అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మర్చిపోకండి. దేవుణ్ణి ఆరాధించడం కోసం ఆ బిడ్డను ఒకసారి మీరు చూడండి. ఆ బిడ్డలో దేవుని దయ, ఆ బిడ్డలో దేవుడిచ్చిన నెమ్మది, ఆ బిడ్డ ద్వారా మనల్ని దుఃఖంలో నుంచి నవ్వులోనికి నడిపించిన దేవునిగా మనం చూస్తాం. ఊహించండి ఒకసారి. శారా జీవితం వెనక్కి వెళ్ళండి. ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చింది. ఈ ప్రయాణం అంతటిలో తాను ఏమనుకుంది? నా గర్భం మృతమైపోయింది అనుకుంది. అయినా సరే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రాస్తాడు, గర్భము మృతమైందని అనుకున్నప్పటికీ విశ్వాసం ద్వారా బలము పొంది అంటాడు. అబ్రహాము బలం పొందాడని రోమపత్రిక 4లో రాసి ఉంటుంది. ఇద్దరు సమానమైన విశ్వాస పరిమాణానికి వచ్చిన తరువాత వాళ్ళకి ఇస్సాకునిచ్చాడు ఆయన. దేవుడు కొంతమంది జీవితాల్లో ఇద్దరి ఆత్మీయ జీవితాలు సమాన పరిధిలోనికి ఎదిగిన తర్వాత ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయని అబ్రహాము శారాలను బట్టి మనం నేర్చుకోవచ్చు. ఆలోచించండి. ఆయన దయ చూపించిన దేవుడని, నెమ్మదినిచ్చిన దేవుడని, దుఃఖాన్ని బాపిన దేవుడని మనం ఆయన ఆరాధిస్తున్నాం కదా. తరువాత మాట చూద్దాం. ఆదికాండంలోని
30వ అధ్యాయం 23వ